అందరికీ నమస్కారం. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇషాన్ అందరితో ఇప్పుడు దాన్ని చూస్తుంటే మీకు నిజంగా కొట్టాలని లేకపోయినా నాలాగా మొట్టికాయలు వేయాలని అనిపిస్తుందా లేదా? నిజం మాత్రం చెప్పాలి అని అందరి వైపు వేలు పెట్టి బెదిరించగానే చిన్నగా నవ్వుతారు. వాళ్ళకు కూడా అలాగే అనిపించింది కాబట్టి. మేఘన మాట్లాడుతూ, ఇప్పుడు కన్నమ్మ వస్తుందా రాదా, ఇక రాత్రంతా అక్కడే ఉంటుందా అంటుంది. అది అలా ఉన్నా ఆశ్చర్యపోకర్లేదు వదిన మనము అంటూ 2 అడుగులు ముందుకు వేయగానే మళ్ళీ ఎక్కడ కొడతాడోనని అశోక్ గారు, కన్నా నువ్వు వెళ్ళొద్దు, మేఘన వెళ్ళి తన్ని తీసుకురా అనగానే తండ్రి వైపు చూసి ఆయన ఆలోచన గ్రహించి, డాడ్ మరీ అలా భయపడకండి, నీ కోడలేమీ భయపడేది కాదు, వదిన వెళ్తే అసలు రాదు అక్కడి నుండి, నేను వెళ్తే కానీ ఏమైనా కొద్దిగా అయినా యూజ్ ఉంటుంది, నేనేమి మీ ముద్దుల కోడల్ని కొట్టను అనేసి నేరుగా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా కన్నమ్మ వచ్చేసిన తర్వాత లిఫ్ట్ బటన్ ఆఫ్ చేయగానే ఇదేంటిది ఆగిపోయింది అంటుంది. అండ్ డోర్ ఓపెన్ అవ్వడంతో, పెనిమిటి దీనికి ఏటైనాది కాస్త చూడు అనగానే, నేను చూడడం కాదే, ముందు ఇక్కడి నుంచి రా నువ్వు అంటే తన చేయి పట్టుకోవడంతో, నేను రాను, ఇది చాలా బాగుండదు అనగానే సీరియస్గా చూస్తాడు. పెనిమిటి అంటూ మూతి ముడుచుకోవడంతో, నీకోసం అందరూ అక్కడ తినకుండా వెయిట్ చేస్తున్నారు, అసలు ఆఫీస్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యావా, చూడు ఎలా ఉన్నావో, తన్ని ఒకసారి చూసుకొని పో పెనిమిటి నాకేడ బాగుండాది అనగానే ఇక తన వైపు అలాగే చూస్తూ, నా మాట వింటావా వినవా అని ఎంతో సౌమ్యంగా అడుగుతాడు. ఒక్కసారి తన భర్త వైపు చూసి ఏమనుకుందో ఏమో, సరే వింటాను అంటూ మూతి ముడుచుకొని బయటికి రావడంతో అందరూ తన వైపే చూస్తూ ఉంటే ఒకసారి బుర్ర గోక్కుంటూ, అంటే అది చాలా బాగుండదు అనేసి ఏం మాట్లాడాలో తెలియక పరుగున వచ్చి అశోక్ గారి పక్కన నిలబడుతుంది. అప్పుడే ఎంట్రీ ఇస్తుంది దీప్తి. తను వెళ్ళవలసిన మీటింగ్ క్యాన్సిల్ అవ్వడంతో కాస్త త్వరగానే వచ్చేస్తుంది. అందరూ ఒకచోటే ఉండడంతో, కాకపోతే ఫేస్ ఫీలింగ్స్ తేడాగా ఉన్నాయి కాబట్టి ముందుకు రాగానే పిల్లలిద్దరూ మమ్మీ అంటూ తనను చుట్టుకుంటారు. తర్వాత ఒకసారి అదర్ వైపు చూసి నవ్వనట్టుగా నవ్వేసి మిగిలిన వాళ్ళ వైపు చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే లిఫ్ట్ డోర్ క్లోజ్ చేసి వస్తూ ఉన్న ఇషాన్, ఏమీ లేదు వదినా, నీ చెల్లెలు ఇప్పటి వరకు గేమ్ ఆడి కష్టపడిపోయింది, అందుకే అలా ఉన్నారని. ఏం గేమ్ ఆడింది? అవును నువ్వేంటి అటు నుంచి వస్తున్నావు అనగానే, నీ చెల్లి ఇప్పటి వరకు లిఫ్ట్ ఆటలాడిందిలే అనగానే, అదే మాట అంటుంది. అదంతే, ఈవిడ గారు పైకి కిందకి తిరుగుతూ ఉంటారు, ఆవిడకి అందులో బాగుందంట. చిన్నగా నవ్వి, అవునా కన్నమ్మ అనగానే, అవునక్క చాలా బాగుండదు తెలుసా అంటుంది. చక్రమన్న రాలేదు అనగానే, ఇషాన్ నాకు ఫోన్ చేశాడు వాడు, నువ్వు రమ్మని చెప్పావంట కదా భోజనానికి, తనకు అర్జెంట్ మీటింగ్ ఉందని ఈరోజు బెంగళూరు వెళ్తాను అని చెప్పాడు, నీకు చెప్పమని మరీ చెప్పాడు అనగానే, నాకు చెప్పకుండా నీకు చెప్పాడా అంటుంది. సరేలే రేపు వచ్చిన తర్వాత ఈ విషయం మీద కొట్లాడు అనగానే, బాగా గొడవ పడతా అంటుంది. దీప్తి సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ తను రెడీ అయ్యి రాగానే అందరూ కలిసి సరదాగా భోజనం చేస్తారు. ఎంత బాగుందో ఆ దృశ్యం చూడడానికి. 3 కోడళ్ళు 3 కొడుకులతో పాటు ఆ ఇంటి పెద్దలు, చూడటానికి చక్కని వసదైక కుటుంబం. ఇక కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ గదిలోకి వెళ్తూ ఉంటే కన్నమ్మ కూడా కింద ఉన్న గెస్ట్ రూమ్ వైపు వెళ్తుంది. పైకి వెళ్తున్న ఇషాన్ ఎక్కడికే అంటాడు. తనతో పాటు అందరూ తన వైపు చూడడంతో కాస్త అయోమయంగా, అదేటి నేను నా చోటుకి పోతా ఉండా అనగానే, నీ చోటు ఇప్పటి నుంచి అక్కడ కాదు నీ మొగుడి దగ్గరే అంటాడు. కానీ కన్నమ్మ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో తల్లిదండ్రుల వైపు చూస్తూ, మమ్మీ డాడీ ఈరోజు నుంచి మిత్ర నా దగ్గరే ఉంటుంది, మీకేమైనా అభ్యంతరమా అనగానే, మా అభిప్రాయం కంటే ముందు తన అభిప్రాయం ముఖ్యం అంటాడు అశోక్ గారు. నేరుగా తన దగ్గరికి వెళ్ళి, మన గదిలోకి వెళ్దాం రా మిత్ర అంటాడు. ఒక్క క్షణం తన వైపు చూసి తటపటాయిస్తూ ఉంటే,
ఏంటే ఆలోచిస్తున్నావు అనగానే, ఏం లేదు పెనిమిటి, ఎందుకో మనసు రావట్లేదు అనగానే ఒకసారి అందరి వైపు చూసి మళ్ళీ కన్నమ్మ వైపు చూస్తే తన చేతులు పట్టుకొని, గతంలో నీ పట్ల నేను చాలా కఠినంగా ప్రవర్తించాను, అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను అనగానే ఒక్క క్షణం కంగారుగా పెనిమిటి అంటుంది. నన్ను చెప్పనివ్వు అంటూ, నిన్ను భార్యగా మొదట అంగీకరించలేదు, కానీ ఇప్పుడు నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నాను. అలాగే నిన్ను నా జీవితంలోకి తీసుకోవాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, నేను నిన్ను భార్యగా అంగీకరించాను అనేసి నీ మాటకు విలువ లేదని కాదు, నీకు కూడా నన్ను మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరించాలని ఉంటేనే నువ్వు అంగీకరించు, లేదంటే లేదు అనగానే కంగారుగా, పెనిమిటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే, సగటు భర్తలాగా నా అభిప్రాయాలు మాత్రమే నాకు ఉంటాయి, నా భార్య అభిప్రాయాలతో నాకు పని లేదు అనుకునేవాడిని కాదు నేను. ఆ ఒక్క మాటతోనే కన్నమ్మకు కన్నీళ్ళు వచ్చేసాయి. తన మాటకి కూడా తన భర్త అంత విలువిస్తూ ఉంటే నోటికి చేతులు అడ్డం పెట్టుకొని అలాగే చూస్తూ ఉంటే తన వైపు చూస్తూ, నీ సమాధానం ఏదైనా సరే నాకు సమ్మతమే అంటాడు. తను మాత్రం ఒక ఉద్వేగమైన స్థితిలో అలాగే ఉండిపోవడంతో తనకిష్టం లేదేమో అనేసి డిసప్పాయింట్ అవుతూ దాన్ని బయటికి కనిపించనివ్వకుండా, ఓకే నీకు రావాలని లేకుంటే నేను ఇబ్బంది పెట్టను అంటూ వెనక్కి తిరిగాడో లేదో, కంగారుగా ఎక్కడ వెళ్ళిపోతాడో అనేసి స్పీడ్గా వెళ్ళి తన్ను వెనక నుంచి హగ్ చేసుకుంటుంది. పెనిమిటి నేను నీతోటే ఉంటా, అట్టా ఎట్టా ఒగ్గేసిపోతావు నన్ను అని ఇషాన్ నడుము చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకుంటుంది. మిగిలిన వాళ్ళందరూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటే కన్నమ్మ మాట్లాడిన మాటలకు మొదట చాలా ఆనందం వేసి తర్వాత ఫ్యామిలీ వైపు చూసి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడవే అంటాడు. నేను చూడను, ముందుగాల నా పెనిమిటి ఉంటే వెనకాల నాకేటి పని అంటుంది. అబ్బా దీనికి ఏది వచ్చినా ఆపలేం తండ్రి, ఆనందం వచ్చినా ఇలాగే ఉంటుంది, బాధ వచ్చినా ఇలాగే ఉంటుంది. అక్కడ మీ అత్త మీ దొర నవ్వుతున్నారనగానే ఎందుకు అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ వెనక్కి తిరగగానే అందరూ అలాగే నవ్వుతూ ఉంటే అర్థం కాకుండా, అసలు ఇషాన్ నడుము చుట్టూ చేతులు అస్సలు తీయకుండా, మీకేటైనాది అలా నవ్వుతూ ఉండారు అంటుంది. దీప్తి మేఘన ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఇద్దరు కూడా కన్నమ్మ దగ్గర చెరొక వైపు వచ్చి నిలబడి, ఏంటి మా మరిది అంత ముద్దొచ్చాడా, అలా వాటేసుకున్నావు అని చెప్పగానే, ఏటి ఏం మాట్లాడుతుండారు అని అప్పుడు తనను చూసుకోగానే ఇషాన్ నడుము చుట్టూ ఇంకా చేతులు, ఓయబ్బా నేను ఇట్టా చేసుండాను, నాకేటీ తెలీదు, ఓయమ్మ పెనిమిటి అంటూ ఇషాన్ ముందు వైపుకు వెళ్ళి తన గుండెల్లో ముఖం దాచుకోగానే ఈసారి అందరూ పెద్దగా నవ్వేస్తారు. ఇషాన్ కూడా కన్నమ్మ చేసిన దానికి చిన్నగా నవ్వేసి, అబ్బా నువ్వు ఇలా చేస్తే ఇంకా ఆట పట్టిస్తారే అనగానే, ఓ పెనిమిటి నాకు చాలా సిగ్గుగా ఉండాది అంటుంది. ఓహో ఈసారి కంఫర్ట్ అదే అనుకూలంగా ఉందని ఫ్రంట్కు వెళ్ళావా అంటూ మేఘన రావడంతో, ఓరి దేవుడా వీళ్ళు ఏటేటో అంటా ఉండారు, నాకేటి అర్థం కావట్లేదు పెనిమిటి అంటూ తన వైపు తలెత్తి చూడగానే తన మాటలు కూడా మురిపంగా చూస్తూ, సరే ముందు వెళ్ళి నీ బట్టలు తెచ్చుకో మన గది కనగానే, అట్లాగే పెనిమిటి అంటుంది. అందరూ వాళ్ళ వైపు చూసి హ్యాపీగా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోగానే అంజలి గారు మాత్రం అక్కడే నిలబడి ఇద్దరికి దిష్టి తీసేసి, ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ కన్నమ్మ వైపు చూస్తూ, ఏంటే బట్టలు సర్దుకోవడంలో నేనేమైనా సహాయం చేసేనా అంటుంది. వద్దులే అత్త ఆడ కొన్నే ఉంటాయి అంటూ మళ్ళీ తన భర్త వైపు చూడగానే, నేను రావాలా అంటాడు. కన్నమ్మ మాత్రం అదేదో తెలియని ఆనంద స్థితిలో ఉండి జరిగేదాన్ని కళ నిజమా అని పోల్చుకోలేకుండా ఉంది. నేను తెస్తా పెనిమిటి అంటూ పరుగున వెళ్ళి తన బట్టలన్నీ కూడా ఒక కబోర్డ్ పెట్టుకొని ఉండటంతో అవి ఒక బ్యాగ్లో పెట్టుకొని బయటకు తీసుకురాగానే ఆ బ్యాగ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి ఒక బ్యాగేనా అంటాడు. కన్నమ్మ మాత్రం ఆ రోజు పెళ్ళి అని హడావిడిగా అత్తమ్మ రమ్మన్నదని నేను తనతో పాటు ఏదో 4 జతలు పట్టుకొని వచ్చాను, అదే కాక అంటూ ఆగిపోవడంతో, ఏంటే అంటాడు. తను మాత్రం మాటలు రాకుండా అలాగే ఉంటుంది. అంజలి గారు కొడుకు వైపు చూస్తూ, అదేమీ లేదు కన్నా, తనేం చెప్పబోతుందంటే
వాళ్ళ ఆచారం ప్రకారం పౌర్ణమి రోజు పూజ చేస్తారు. ఆ పూజకి భర్త బట్టలు తీసుకురావాలి. అప్పటి నుంచే వాళ్ళు చీర కట్టుకోవడం ప్రారంభిస్తారు. భర్త తెచ్చే వరకు ఎవరు ఎటువంటి బట్టలు పెట్టకూడదు అనగానే, మరి పౌర్ణమి ఎప్పుడు అని అడుగుతాడు. ఆశ్చర్యంగా తన భర్త వైపు చూస్తూ ఉంటే అంజలి గారు మాట్లాడుతూ, ఇక 2 డేస్లో ఉంది కన్నా అంటుంది. సరేమా, నాకు ఒకసారి చెప్పు, నేను తీసుకొని వస్తాను అనగానే కొడుకు వైపు ఆనందంగా చూస్తూ తలపైన ముద్దు పెట్టేసి, నా బంగారు కొండ, బాగా అర్థం చేసుకుంటాడు ఏ విషయమైనా అనగానే, ఓహో, కొడుకు బంగారు కొండ అని ఇప్పుడు అర్థమైందా, మరి ఇంతకు ముందు ఏమైందో అంటాడు. సరేలే కన్నా, అప్పటి పరిస్థితులు, నువ్వు ప్రవర్తించిన తీరును బట్టి నాకు కోపం వచ్చింది నీ మీద, కానీ ఇప్పుడు ఆ కోపం లేదులే అనేసి, సరే మీరు వెళ్ళండి, నేను ఒకసారి లక్ష్మికి రేపటి టిఫిన్ కోసం చెప్పేసి వెళ్తాను అనగానే, అత్తమ్మ నేనుండా కదా అంటుంది. ఎక్కడికి ఉండేది, నువ్వు నీ మొగుడితో టైం స్పెండ్ చేయనగానే అలాగే చూస్తూ ఉంటే, అదేనే, నీ భర్తతో కూడా నువ్వు మాట్లాడాలి, అలాగే మీరిద్దరు ఎక్కువ సమయం ఒకే దగ్గర ఉండాలి, అప్పుడే కదా జీవితంలో ఇంకొక అడుగు ముందుకు పడేది అనగానే ఏమీ మాట్లాడకుండా ఇషాన్ వైపు చూసి తలదించుకోగానే, ఓకే మమ్మీ, గుడ్ నైట్ అనేసి కన్నమ్మ చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకోవాలని చూస్తూ ఉంటే తను కంగారుగా పక్కకు పెడుతూ, పెనిమిటి నేను తీసుకొస్తాలే అనగానే కోపంగా ఒక చూపు చూస్తాడు. భయంగా ఆ బ్యాగ్ తన చేతిలో పెడుతూ, అంత కోపం దేనికో అంటూ దీర్ఘాలు తీయగానే ఏమీ మాట్లాడకుండా ముందుకు నడుస్తాడు. తర్వాత గది దగ్గరికి వచ్చేసరికి ఇప్పటి వరకు అది తన పెనిమిటి గది మాత్రమే, ఇప్పటి నుండి వాళ్ళిద్దరిది. ఆ మాట అనుకోగానే ఎంత సంతోషం వేసిందో. తన భర్తతో కలిసి కుడికాలు ముందు పెట్టి లోపలికి రాగానే ఎప్పుడు వచ్చినా హడావిడిగా, భయంగా, బెరుకుగా, ఏదో తెలియని కొత్తదనంతో వచ్చేది. ఇప్పుడు మాత్రం తన హక్కుగా రావడంతో ఆ రూమ్ అంతా కూడా చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది. మనసంతా ఓ రకమైన ఆనందంతో నిండిపోవడంతో ఇషాన్ వైపు చూస్తుంది. తన బ్యాగ్ అక్కడ పెట్టేసి కబోర్డ్లో తన బట్టలు మొత్తం ఒకవైపు సర్దుతూ ఉంటే పెనిమిటి అనగానే వెనక్కి తిరగకుండా, ఏంటే అంటాడు. మరేమో కాకుండా ఖాళీగా ఏడా లేదా అంటుంది. అర్థం కాకుండా తన వైపుకు తిరిగి, ఏమంటున్నావు అనగానే, అదే నీ బట్టలన్నీ ఆడి నుంచి తీయడం దేనికి, నాకు ఇంకొకటి ఏదైనా ఖాళీగా ఉంటే చూపించు కదా గూడు అంటుంది. తన దగ్గరికి వచ్చి తన వైపు చూస్తూ, నా బట్టల దగ్గర నీ బట్టలు ఉంటే ఏమైనా సమస్య అనగానే కొంచెం కంగారుగా చూస్తూ, సమస్య దేనికి పెనిమిటి అంటుంది. మరి నువ్వు దేని గురించి చాలా కలవరపడుతూ ఉన్నావు కదా, భార్యాభర్తలు అన్న తర్వాత అన్నీ కలిసే ఉండాలి అని ఒక్క క్షణం ఆగి, ఇప్పుడు నా పక్కన మాత్రమే చేరాయి అని కన్నమ్మ వైపు చూస్తూ ఉంటే ఏం చెప్తున్నాడో అర్థం కాకుండా తన వైపే చూడడంతో ఒక్కసారి తన చేయి బట్టి దగ్గరికి లాక్కోగానే కంగారుగా చూస్తూ పెనిమిటి అంటుంది. తన నుదుటి మీద నుండి ముక్కు మీదగా వేలుతో రాస్తూ చివరగా పెదవుల దగ్గర ఆగి, నువ్వు ఎప్పుడైతే నాలో కలిసిపోతావో అని ఒక్క క్షణం ఆగి అయోమయంగా ఉన్న ఆ కళ్ళ వైపు అలాగే చూసి, ఎప్పుడైతే మనం సంపూర్ణంగా భార్యాభర్తలు అయిపోతామో అప్పుడు ఈ బట్టలు ఎక్కడుంటాయో తెలుసా అనగానే అదొక రకమైన ట్రాన్స్లో, యాడా అంటుంది. ఇలారా అంటూ తన చేయి పట్టుకొని తీసుకువెళ్ళి, నీదొక డ్రెస్ ఇవ్వు అనగానే బట్టల్లో నుండి తను వేసుకునే ఒక డ్రెస్ తీసి చూపించగానే అక్కడ ఉన్న హ్యాంగర్ తీసి దానికి అటాచ్ చేసి ఇషాన్ బట్టల మధ్యలో దాన్ని హ్యాంగ్ చేస్తాడు. అయోమయంగా చూస్తూ, అక్కడెందుకు పెనిమిటి అలా పెట్టావు అనగానే, ఇప్పుడు పక్కన ఉన్నదానివి నాలో కలిసిపోయిన తర్వాత నువ్వు నేను వేరువేరు కాదు కదా, ఇలా నా బట్టల మధ్యలోనే నీది ఉండాలి, ఒకటి నాది ఒకటి నీది అంటూ తన వైపు అల్లరిగా చూడగానే ఇషాన్ చెప్పింది ఏంటో నిదానంగా అర్థమవుతూ ఉంటే పెనిమిటి అంటూ ఆ తర్వాత మాట కూడా రాకపోవడంతో తన గుండె మీద తలపెట్టి అలాగే ఉండిపోతుంది. కానీ ఇషాన్ వైపు చూడాలంటే ఏదో తెలియని సిగ్గు, భయం వేస్తుంది. సరే నీ బట్టలు ఇవ్వు అనగానే, మీకెందుకు నేను పెడతాను అనగానే సీరియస్గా చూడటంతో, ఇట్టా ప్రతిదానికి కోపంగా చూడకూడదబ్బా అంటుంది. మరి చెప్పిన మాట వినాలి కదబ్బా అని కన్నమ్మ బట్టలు ఇస్తూ ఉంటే వాటిని ఒక సైడ్ పెట్టేస్తాడు. అన్నీ కలిపి 10 జతలు కూడా కరెక్ట్గా లేకపోయేసరికి మొట్టమొదటిసారిగా తన మీద తనకే విపరీతమైన కోపం వస్తుంది. కనీసం ఆడపిల్ల బట్టలు
అవసరాలు కూడా చూడలేదు నేను అనుకుని కన్నమ్మ వైపు చూస్తూ సారీరా అంటాడు. సారీ అంటే క్షమించమని తెలుసు కాబట్టి ఎందుకు పెనిమిటి మాటి మాటికంటావు? నువ్వు క్షమించమని అడిగితే నాకు చాలా బాధగా ఉంటుంది. ఇంకెప్పుడు అట్టా అడగమాకు అంటుంది. ఇషాన్ ఏదో మాట్లాడబోయేలోపు మొబైల్ రింగ్ అవుతుంది. నేమ్ చూడగానే సోనియా అని ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యేసరికి అయినా ఈ టైంలో చేస్తుంది ఏంటి అని లిఫ్ట్ చేసి హలో సోనియా చెప్పు అనగానే కన్నమ్మ ఒక్క క్షణం చేస్తున్న పని ఆపేసి మెల్లిగా ఇషాన్ వైపు చూస్తూ ఉంటుంది. అక్కడ సోనియా మాత్రం రాగాలు తీస్తూ ఇషు బేబీ అలా ఎలా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నీకోసం నేను ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడిపోయాను. అయినా నీ భార్య ముఖ్యమంటూ వెళ్ళిపోయావా అంటుంది. వీలైనంత కోపాన్ని బయటికి కనిపించనివ్వకుండా. ఎందుకంటే ఇషాన్ తన భార్యకు చేసిన అన్యాయానికి ఫ్రెండ్స్కి గట్టిగానే బుద్ధి చెప్పాడు కదా. కాకపోతే పాప పేరు బయటికి రానందుకు కాస్త సంతోషంగా ఉంది. కానీ ఎలాగైనా సరే ఇప్పుడు తన వైపు కాస్త ఉన్నాడు కాబట్టి ఇలాగే తన మీద పాజిటివ్ థింకింగ్ ఎక్కువ చేసుకొని తన వైపు పూర్తిగా లాక్కోవాలని ఆలోచిస్తూ ఉందన్నమాట. ఇషాన్ మాత్రం చూడు సోనియా, ఇప్పుడు నీ పక్కన తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే నీకంటూ ఒక కెరియర్ ఉంది. నా గురించి ఆలోచించకుండా నీ కెరియర్ పైన ఫోకస్ పెట్టు. ఇంకెప్పుడు ఇలా ఇటువంటి టైంలో నాకు కాల్ చేయకు అనగానే అదేంటి ఇషాన్ అలా అంటావు? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అది మర్చిపోయావా నువ్వు? పెళ్లి వరకు వచ్చి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది అనగానే చూడు, జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడాలని నాకు లేదు. ఇంకెప్పుడు ఫోన్ చేయకు అంటూ మాట్లాడకుండా కాల్ కట్ చేయగానే సైలెంట్గా తన వైపే చూస్తూ ఉన్న కన్నమ్మను చూసి ఏంటే అంటాడు. ఏమీ లేదు అని మెల్లిగా తలదించుకోవడంతో నన్ను అనుమానిస్తున్నావా అంటాడు. అనుమానం కాదు పెనిమిటి, నేనెప్పటికీ అట్లా చెయ్యను. కాకపోతే ఆ తెల్లగుంట నిన్ను పెళ్లి చేసుకోవాలని బలంగా అనుకున్నది కదా, ఆ ఊహే నాకు చాలా కంపరంగా ఉంది అనగానే చిన్నగా నవ్వుతూ జరిగిపోయిన వాటిని మనం మార్చలేం కదా. ఇదిగో ఈ రాక్షసితో నాకు రాసి పెట్టుంది పెళ్లి జరగాలని అనగానే చేతిలో ఉన్న తన డ్రెస్సు బెడ్ మీద విసిరి కొడుతూ ఏటి నేను రాక్షసినా? ఆ తెల్లగుంట తీయగా ఉండాదా నీకు అంటూ ముందుకు పరిగెత్తుకుంటూ రావడంతో తనని చేతుల్లో క్యాచ్ పట్టుకొని ఇదిగో ఇలా మొగుడి మీద గొడవకు వస్తే రాక్షసి అని అంటారు అనగా కాళ్ళు చేతులు గట్టిగా కొట్టుకుంటూ ఇషాన్ వదలకపోయేసరికి జుట్టు పట్టుకొని మరి నువ్వు మాత్రం దాని గురించి నా కాడ చెప్పొచ్చా అంటుంది. అబ్బా బట్టతలైతే చాలా బాగోనే, వదులు అంటాడు. ఏటీ పర్లేదు, నీ గుండైనా సరే నా కంటికి అందంగానే కనిపిస్తావు. అలాగే బెడ్ మీద కూర్చొని ఏంటి నీ జలసి అనుకొని తన నడుము చుట్టూ చేయి వేసి కన్నమ్మ నుండి బలవంతంగా చేతులు విడిపించుకొని అలా గట్టిగా పట్టుకోకే అంటాడు. సరేలే అంటూ మూతి తిప్పేసి తన దగ్గర నుండి లేవాలని చూస్తూ ఉంటే ఆ ప్రయత్నాన్ని ఆపుతూ రేపు షాపింగ్కి వెళ్దామా అంటాడు. అర్థం కాకుండా చూడడంతో అదే పౌర్ణమికి నేను నీకు శారీ అదే చీర తీసి ఇవ్వాలి కదా, షాప్కి వెళ్దామా కొనుక్కోవడానికి అంటాడు. ఒక్క క్షణం తన వైపు చూసి నీకు ఇష్టమేనా నాకు తీసివ్వడం అనగానే అయోమయంగా చూస్తూ అదేంటే అలా అంటావు అంటాడు. మరేదైనా సరే పెనిమిటి, ఇంత తొందరగా నువ్వు నన్ను నీ దగ్గరికి తీసుకుంటా ఉండవు, అదే నాకు ఆశ్చర్యంగా ఉండాలి. అసలు నేనంటే నీకు ఇష్టమే లేదు కదా మొదట అనగానే మొదట అని నువ్వే అంటున్నావు కదా, కాకపోతే జరిగిన పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేయడానికి అదే అంగీకరించడానికి నాకు కొంచెం సమయం పట్టింది. నిన్ను విడవలేను, ఇంకొకరిని దరి చేర్చుకోలేను, ఎప్పటికీ నువ్వే నా భార్యవి. ఈ విషయాన్ని నా మెదడు మనసు రెండూ అంగీకరించడానికి కొంచెం సమయం పట్టింది. నువ్వు చెప్పు, నిజంగా నేను చీర తీసి ఇవ్వడం నీకు ఇష్టం లేదా అనగానే వెంటనే ఇషాన్ మెడ చుట్టూ చేతులు వేసి అదేటి పెనిమిటి అట్టా అంటావు? నా పెనిమిటి తీసిచ్చేది నేను కాదంటానా? నువ్వు నా బంగారు పెనిమిటివి అంటూ అలాగే ఉండిపోవడంతో మరి బంగారు పెనిమిటికి ఏమీ బహుమతి ఇచ్చేది లేదా అంటాడు. బహుమతి అదేటి అంటూ ఇషాన్కి దూరంగా జరుగుతూ అడగడంతో ఇది బహుమతి అంటూ తన తలపైన ముద్దు పెట్టగానే సిగ్గుపడుతూ పో అబ్బా, నీకు దేవుడు సిగ్గట్లేదు. అరే సిగ్గుపడితే ఎలానే అంటూ చిన్నగా నవ్వేసి అన్నీ సర్దుకున్నావో బట్టలు అంటాడు. ఇదిగో ఇదొక్కటే మిగిలిపోయింది అంటూ బెడ్ మీద ఉన్న డ్రెస్ చూపించి తన నుండి జరిగి అది కూడా ఫోల్డ్ చేసి కబోర్డ్లో పెట్టేస్తుంది.
తర్వాత ఇషాన్ అలాగే బెడ్ మీద పడుకొని ఒక చేత్తో తల మీద పెట్టుకొని అంటే విష్ణుమూర్తి పోజులో పడుకొని కన్నమ్మ వైపు చూస్తూ ఉంటే తను మాత్రం చుట్టూ గమనిస్తుంది. అర్థం కాకుండా ఏం వెతుకుతున్నావే అంటాడు. అది నేను ఈడ యాడన్నా కింద చోటు చూసుకోవాలి కదా పడుకోవడానికి, అందుకే వెతుకుతా ఉండా. యాడ పడుకోవాలా అనగానే అలాగే బెడ్ మీద బాసిపటం వేసుకొని కూర్చొని సీరియస్గా చూస్తూ ఉంటాడు తన వైపు. కొంచెం సేపటి తర్వాత బెడ్కి ఇంకొక వైపు పడుకోవాలి కింద అని ఆలోచన చేసి పెనిమిటి ఏదైనా కింద పరుచుకోవడానికి చాప లాంటిది ఉండదా అని చుట్టూ చూస్తూ ఉంటే మిత్ర అంటూ సీరియస్గా అరుస్తాడు. దెబ్బకు ఉలిక్కిపడి తన వైపు చూడగానే రౌద్రంగా చూస్తూ కనిపించేసరికి భయంగా ఏటైనది పెనిమిది అంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.